ఏపీ ఇంటర్ 2025కి సంబంధించి మనకి సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఫీజు డేటా డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. దాన్ని మీరు ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్లోకి అయితే వచ్చేస్తారు. మనకి దీంట్లో మన పేరు, మన ఇంటర్ కాలేజ్ పేరు అయితే ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత మీరు ఏ స్ట్రీమ్ ఇంటర్లో ఎంపీసీనా బైపీసీనా దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏపీ బోర్డు, తెలంగాణ బోర్డు. మనకి దీని ద్వారా ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ మీరు చదివే దాన్ని బట్టి మనలో దీనికి సర్టెన్ కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సిలబస్ కానీ, ప్యాటర్న్ కానీ, వెయిటేజ్ కానీ మనం ఈజీగా ఈ గ్రూప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అందరూ యూజ్ చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఎవరైతే ఫీజు పే చేద్దాం అనుకుంటున్నారో ఈ నెల 15వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు మనం ఫీ అయితే కట్టవచ్చని ఇంటర్ బోర్డు అయితే పేర్కొందన్నమాట. అండ్ అలాగే పేపర్లతో సంబంధం లేకుండా బోత్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే దీనికి కడదాం అని అనుకుంటున్నారో మనకి 600 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, పేపర్లతో సంబంధం లేకుండా, అంటే ఒక పేపర్ అయితే 600 రూపాయలు అయితే కట్టాలి. అండ్ అలాగే సంబంధం లేకుండా మనమైతే పే చేయాలన్నమాట. అండ్ అలాగే ప్రాక్టికల్స్ కూడా మనకి 275 అయితే పే చేయాలన్నమాట. ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు ఉంటారో ఒక్కొక్క పేపర్ 160 అయితే మనం పే చేయాలి. అండ్ అలాగే బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్ వాళ్ళు వచ్చేసరికి 275 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. అండ్ అలాగే ఇంటర్ 2 ఏళ్ళు కలిపి మనకి థియరీ పరీక్షలు 1200 రూపీస్ అయితే పే చేయాలి. వొకేషనల్ 2 ఇయర్ ప్రాక్టికల్ సంబంధించి 550 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. అండ్ అలాగే 2 ఏళ్ళ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి 330 రూపాయలు అయితే పే చేయాలి. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఫీజు డేటా విషయానికి అయితే వద్దాం. మనకి ఇంప్రూవ్మెంట్ హాజరయ్యే విద్యార్థులు మనకి 600 రూపాయల ఫీజుతో పాటు ప్రతి పేపర్కి అదనంగా 160 అయితే పే చేయాలి. అంటే మీరు ఇంప్రూవ్మెంట్ 2 పేపర్లు రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇంప్రూవ్మెంట్ 3 పేపర్లు రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ 600 కట్టి తర్వాత 160 ఇలా అన్నీ కలిపి మనం సర్టెన్ ఫీజు అయితే వస్తుంది. అదైతే మనం అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి బెటర్మెంట్ కూడా సేమ్ ఇంతే. 2 ఇయర్ మనకి ఆర్ట్స్ విద్యార్థులు 1350 రూపాయలు కట్టాలి. అదే సైన్స్ విద్యార్థులు 1600 రూపాయలు అయితే మనకి ఇంప్రూవ్మెంట్కి అయితే మనం కట్టాల్సి ఉంటుంది అన్నమాట. మనకి ఫీజు డేటా మనకి ఈ విధంగా అయితే ఉంది.